మన చుట్టూ చాలా మంది స్టూపిడ్ పీపుల్ ఉంటారు. అంటే వాళ్ళు చేసే తింగర్ పనులకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని బాగా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. అయితే ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపించింది. వెంటనే వాళ్ళ పేరెంట్స్ని అండ్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించాడు. తీరా ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసే ముందు ఒక పనికి మాలిన ప్రపోజల్ ఐడియా వచ్చింది. వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు సెప్టెంబర్ లోపు వెయిట్ తగ్గి అందంగా అవ్వగలవా అని అడిగాడు. ఆ అమ్మాయికి అర్థం కాలేదు. వెంటనే వీడు, అంటే ఏం లేదు, అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నువ్వు వెయిట్ తగ్గితే ఫోటోలో అందంగా వస్తావు కదా అని అన్నాడు. అంతే. ఇలాగే కొన్ని రోజులు గొడవ పడ్డాక ఆ అమ్మాయితో కొన్ని తనులు తిన్నాక ఆ అమ్మాయి ఒప్పుకుందనుకోండి, అది వేరే విషయం. కాకపోతే వాడు చేసిన ప్రపోజల్ అయితే మనుషులు ఇంత తింగరతనమా అనిపిస్తుంది. తింగరతనం, స్టూపిడిటీ ఎవ్వరుకున్నా పర్వాలేదు, కానీ దొంగలకి మాత్రం అస్సలు ఉండకూడదు. అలా ఉంటే ఏమవుతుందో ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఎంటర్టైన్ అవుతారు. లెట్స్ గెట్ ఇంటు ద షో. నెంబర్ 1, ఇప్పుడు నేను చెప్పబోయేవాడు కరువు బాధితుడు. ఎంత కరువులో ఉన్నాడంటే ఓహియో స్టేట్లోని కొలంబస్ సిటీలో 3 దొంగలు కలిసి ప్లాన్ చేసి దొంగతనం చేద్దామని అనుకున్నట్టే ఒక స్కెచ్ చేసి ఒక ఇంట్లో పడ్డారు. మిగతా 2 దొంగతనం చేస్తుండగా మనోడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ని కట్టేసే పనిలో పడ్డాడు. అలా కట్టేస్తుండగా ఒక అందమైన అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని చూసిన వెంబడే ప్రేమలో పడ్డాడు. కానీ అదే టైంకి వృద్ధి ధర్మం గుర్తుకొచ్చేసింది. అంటే ఆ దొంగతనాన్ని ఎలాగైనా ఫుల్ఫిల్ చేయాలని అనుకున్నాడు. సో ఆ మనసుని చంపేసుకొని ఆ అమ్మాయిని కూడా కట్టేశాడు. అంతలోపే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆ దొంగతనం చేసే పనిని పూర్తి చేసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చేసారు. వెంటనే వీడు వాళ్ళందరినీ కట్టేసి అక్కడి నుంచి బయలుదేరాడు. కానీ వెళ్ళే దారిలో ఎక్కడ చూసినా ఆ అమ్మాయి ముఖమే కనిపించేది. ఇంకా మనోడికి అర్థమైపోయింది, చచ్చినా బతికినా ఆ అమ్మాయితోనేనని ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయిన వెంటనే ఆ కార్లో నుంచి బయటకు దిగి ట్యాక్సీ పట్టుకుని 2 hours తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. అదే టైంకి మనీ పోయిన బాధలో వాళ్ళ పేరెంట్స్ అండ్ అమ్మాయి చాలా బాధలో ఉన్నారు. వీడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు నాతో డేట్కి వస్తావా అని అడిగాడు. ఆ అమ్మాయికి అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయింది. కానీ వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం వీడే దొంగ అని అర్థమైపోయింది. మనోడు బట్టలు మార్చుకోకుండా వచ్చేసాడు. ఇంకా పేరెంట్స్ కుంటారా, వాడిని పట్టుకున్నారు. వాడిని తప్పుకొని వాడు అమ్మాయితో ఒక మాట అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చింది. లాగి పెట్టి ఒకటి చెంప మీద కొట్టింది. ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. వాడికి 1 year జైలు శిక్ష పడింది. కొంతమంది దొంగలకి అసలు దొంగతనం చేస్తున్నట్లే గుర్తుండదు అనుకుంటా. అలాంటి వాళ్ళలో మనోడు కూడా ఒకడు. అతనే 48 years old జోసెఫ్ గోడ్స్. ఇతను యునైటెడ్ స్టేట్స్లోని పెన్సిల్వేనియాలో ఒక టౌన్షిప్లో ఉంటాడు. మనోడికి ఏం అవసరం వచ్చిందో తెలియదు, కానీ అదే టౌన్షిప్లో ఉన్న సస్క్యూహానా బ్యాంక్ బ్రాంచ్ ఆఫీస్లో దొంగతనం చేద్దామని ప్లాన్ వేసుకున్నాడు. ఒక మంచి ముహూర్తం టైమింగ్ చూసుకొని బ్యాంక్కి కన్నం వేయడానికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి డబ్బులు ఇవ్వండి లేకపోతే లేపేస్తా అన్నాడు. అక్కడ ఉన్న మేనేజర్ భయంతో, సార్ మా దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు, అకౌంట్ నెంబర్ చెప్పండి, అకౌంట్లో వేస్తామన్నాడు. మనోడికి ఎక్కడో మండింది. అరే తమాషానా, బ్యాంక్లో క్యాష్ లేకపోవడం ఏంది అని కోపంతో ఊగిపోయాడు. అలా ఏం చేయలేక బ్యాంక్ నుంచి బయటకు వస్తూ, మీ బ్యాంక్ మీద కంప్లైంట్ చేస్తాను అని అంటూ బయటికి కార్లోకి వచ్చి కూర్చొని బయలుదేరాడు. అయితే ఆ కేకలు విన్న ఒక కార్ డ్రైవర్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. అండ్ ఆ పోలీసులు అతన్ని చేసి పట్టుకున్నారు. అండ్ అతన్ని దొరికాక అడిగారట, అరే బాబు, నువ్వు అకౌంట్ నెంబర్ ఇచ్చిండుంటే నీకు అకౌంట్లో మనీ వేసేవారుగా అని. అయితే వాడు ఏమన్నాడంటే, సార్ ఇద్దాం అనుకున్నాను సార్, కానీ అదే టైంకి నాకు అకౌంట్ నెంబర్ గుర్తు రాలేదని చెప్పాడట. ఇప్పుడు నేను చెప్పబోయే దొంగ కష్టం పగ్గొడు కూడా రాకూడదు. రష్యాలోని 32 years ఉన్న దొంగ అండ్ 28 years ఉన్న అమ్మాయి సెలూన్లోకి గన్ పట్టుకుని దొంగతనం చేద్దామని వెళ్ళాడు. అక్కడ వీడికి తెలియని ముచ్చట ఏంటంటే, ఆ అమ్మాయికి కరాటే, కుంఫు, మిగతా అన్ని ఫైట్స్ వచ్చు. వాడిని మెత్తగా ఉత్తికారేసింది. ఇక ట్విస్ట్ ఏంటంటే, ఆ అమ్మాయి అతన్ని పోలీసులకు అప్పగించలేదు. ఆ అమ్మాయి దగ్గరే 3 రోజుల పాటు పెట్టుకుంది. అండ్ వాడిని సెక్స్ టాయ్ లాగా వాడుకుంది. ఎస్, మీరు వినేది నిజమే, నేను చెప్పేది కూడా నిజమే. ఆ 3 రోజులు వాడికి నరకాన్ని లైవ్లో చూపించింది. అండ్ పింక్ హ్యాండ్ కఫ్స్తో వాడిని చేతులు కట్టేసి ఆ అమ్మాయికి కావాల్సినప్పుడల్లా వైగ్రా టాబ్లెట్స్ వేసి మరీ వాడిని వాడుకుంది. అయితే 3 రోజుల తర్వాత అతన్ని వదిలిపెట్టింది. మనోడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు.
ఆ తర్వాత అతని మీద జరిగిన రేప్కి న్యాయం కావాలని పోలీసులకి కంప్లైంట్ చేశాడు. వెంటనే పోలీసులు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, అతను ఒక దొంగ, మేము కావాల్సినప్పుడు సెక్స్ కూడా చేసుకున్నాము, కానీ అతనికి ఫుడ్ పెట్టాను అండ్ క్లాత్ ఇచ్చాను, అతను వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టి ఒక 1000 రబుల్స్ కూడా ఇచ్చాను, కానీ అతనికి కొంచెం కూడా విశ్వాసం లేదు అని గట్టిగా అరుస్తూ చెప్పింది. ఆ తర్వాత పోలీసులు మళ్ళీ వీడి దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగిందని అడిగారు. భగవంతుడా, అదే ప్రశ్న ఇన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో తింగరోళ్ళు దొంగలు కాదు, పోలీసులు. ఒకరోజు నైజీరియాలో ప్యాట్రోలింగ్ లో ఉన్న పోలీసులు ఒక మేకని అరెస్ట్ చేశారు. వాళ్ళు దానికి చెప్పిన రీజన్ ఏంటంటే, ఆ మేక దొంగతనం చేస్తూ దొరికిపోయిందంట. ఇది వినటానికి చాలా వింతగా ఉంది కదా. అయితే వీళ్ళు ప్యాట్రోలింగ్ చేస్తున్న సమయంలో 2 దొంగలు కార్ని దొంగతనం చేస్తూ కనపడ్డారంట. అయితే వీళ్ళు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ ఉన్న ఒక దొంగ పారిపోయాడు. ఇంకో దొంగ బ్లాక్ మ్యాజిక్ ఉపయోగించి ఆ మేకలోకి దూరాడంట. అక్కడ ఆ మేక దొరికింది కదా అని చెప్పేసి ఆ మేకని అరెస్ట్ చేశారు. ఈ ముచ్చట విన్న చీఫ్ పోలీస్ ఆఫీసర్ ముఖం చూడాలి. ఇది నమ్మటానికి చాలా కష్టంగా ఉంది కదా, కానీ ఈ మేకను చూడడానికి అక్కడి ప్రజలు చాలా మంది వచ్చారు అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే నైజీరియాలో ఈ బ్లాక్ మ్యాజిక్ ని ఎక్కువగా నమ్ముతారు అండ్ అక్కడ ఫేమస్ కూడా. అండ్ ఈ బ్లాక్ మ్యాజిక్ కేసులు కూడా అక్కడ ఎక్కువగానే ఉంటాయి అండ్ అందుకే అక్కడి ప్రజలు అంత గుడ్డిగా నమ్మారు. సో ఓవరాల్ గా వీడియో ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. ఖచ్చితంగా మీ డౌట్స్ ని బేస్ చేసుకుని ఒక వీడియో కూడా చేస్తాను. అండ్ ఈ ఛానల్ ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.